ఓం శాంతి 24/9/2023 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వప్రాప్తి సంపన్న జీవితం యొక్క విశేషత అప్రసన్నతాముక్తులు మరియు ప్రసన్నతాయుక్తులు. రివైజ్ 22/12/1995. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాదా తమ ప్రేమ స్వరూపాత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ప్రేమ ఇమిడి ఉంది. ఈ పరమాత్మ ప్రేమ కూడా కేవలం ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మల లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. ఆలోచించండి, గుర్తు చేసుకోండి. పూర్తి కల్పమంతా చక్కర్ వేయండి, అనగా స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మీరంతా స్వదర్శన చక్రధారులు కదా, కనుక ఒక్క సెకండ్లో పూర్తి కల్పమంతా తిరిగి వచ్చారా బుద్ధితో. 83 జన్మలలో పరమాత్మ ప్రేమ లభించిందా? లభించలేదు కదా. కేవలం ఈ సంగం యుగంలోని ఒక్క జన్మలో మాత్రమే పరమాత్మ ప్రేమ లభించింది. కనుక తేడానైతే తెలుసుకున్నారు కదా. ఆత్మల ప్రేమ మరియు పరమాత్మ ప్రేమ రెండింటిలో ఎంత తేడా ఉంది. సాధారణ ఆత్మల ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళిందో, ఏం ప్రాప్తి చేయించిందో అనుభవం ఉంది కదా. అయితే పరమాత్మ ప్రేమ ఎక్కడికి తీసుకెళ్తుంది? తమ స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజధానిలోకి తీసుకెళ్తుంది. ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడుతుంది. పరమాత్మ ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. అది కూడా ఈ జన్మలోనే. కేవలం భవిష్యత్తు ఆధారంపై నడుస్తున్నారు అని కాదు. డైరెక్ట్ పరమాత్మ ప్రాప్తి అయితే ఇప్పుడే ఉంది. వర్తమానము ముందు భవిష్యత్తు కూడా గొప్పదేమీ కాదు. స్వర్గంలో ఏముంటుంది మరియు ఏం ఉండదు అని మీరు పాట పాడతారు కదా. అయితే ఇప్పటి పాట ఏమిటి? ఏం పొందాలో అది పొందేశాం, లేక ఇంకా పొందాలా? పొందేశారు కదా. పాండవులు పొందేశారా? గోపికలకైతే మహిమ ఉండనే ఉంది. ఈ సమయం యొక్క మహిమ ఏమిటంటే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. దేవతల ఖజానాలో కాదు, బ్రాహ్మణుల ఖజానాలో. మీరిప్పుడు బ్రాహ్మణులు కదా, మరి అప్రాప్తి వస్తువు ఏది లేదు అని అనుభవం చేస్తున్నారా? ఈ ప్రాప్తులన్నీ అవినాశీ ప్రాప్తులు, అల్పకాలానివి కావు. కనుక ఎవరికైతే సర్వ ప్రాప్తులు ఉన్నాయో వారి జీవితంలో ఏ విశేషత ఉంటుంది? అన్ని ప్రాప్తులు ఉండి ఒక్కటి కూడా తక్కువ లేకుంటే వారి నడవడిక మరియు ముఖంలో ఏ విశేషత కనిపిస్తుంది? సదా ప్రసన్నత కనిపిస్తుంది. ఏమైనా జరగని సర్వప్రాప్తులు కలవారు తమ ప్రసన్నతను వదలజాలరు. ఎప్పుడైనా అప్రసన్నత కలిగితే అప్రాప్తి అనుభవం అవుతుందా, లేక సర్వప్రాప్తులు అనుభవం అవుతాయా అని చెక్ చేసుకోండి. ఈరోజు బాప్దాదా చాలా సేవా కేంద్రాలను, ఉపసేవా కేంద్రాలను చూశారు. విదేశంలో కాదు, దేశంలోని సేవా కేంద్రాలను చూశారు. సేవా కేంద్రంలో విశేషమైన వారు అయితే సేవాదారులు. కనుక ఈరోజు చక్కర్ వేస్తూ సేవాదారులు మరియు సేవా స్థానాలు రెండింటిని చూశారు. ప్రతి స్థానంలో చిన్నవి కానీ పెద్దవి కానీ అన్నిటిలో సేవాదారులు తనువుతో, మనస్సుతో, ధనముతో మరియు సంబంధ సంపర్కంతో ఎంత ప్రసన్నంగా ఉన్నారు అని చెక్ చేశారు. ఎందుకంటే ఈ విషయాలే విశేషమైనవి కదా. అయితే ఏం చూశారు? తనువు అయితే అందరిది పాతదే. యువకులు కానీ పెద్దవారు కానీ అక్కడక్కడ చిన్నవారు పెద్దవారి కంటే బలహీనంగా ఉన్నారు. భలే వారి జబ్బు పెద్దదిగా ఉండవచ్చు, కానీ నేను బలహీనంగా ఉన్నాను, నేను జబ్బుతో ఉన్నాను అనే అనుభూతి ఆ వ్యాధిని పెంచేస్తుంది. ఎందుకంటే తనువు యొక్క ప్రభావం మనస్సు పైకి వచ్చేస్తే డబల్ రోగులుగా అయిపోతారు. తనువు మరియు మనస్సు రెండింటితో డబల్ రోగులుగా అయ్యే కారణంగా మాటి మాటికి
ఆత్మ అభిమానానికి బదులు జబ్బు అభిమానిగా అయిపోతారు. కనుక ఏం చూస్తారు చాలామంది, తనువు ద్వారా అయితే జబ్బు అనండి లేక లెక్కాచారం అనండి చుట్టూ చేసుకుంటూ ఉన్నారు, సమాప్తం చేసుకుంటున్నారు. కానీ 50% మంది డబల్ రోగులుగా, మిగతా 50% మంది సింగిల్ రోగులుగా ఉన్నారు. అయితే ఎలా ఉండాలి? ఎప్పుడూ మనసులో నేను జబ్బుతో ఉన్నాను, నేను జబ్బుతో ఉన్నాను, నాకు ఈ అనారోగ్యం ఉంది అని జబ్బు యొక్క సంకల్పాన్ని తీసుకురాకూడదు. కానీ ఏం జరుగుతుంది? నేను జబ్బుతో ఉన్నాను అనే పాఠం పక్కా అయిపోతుంది. అప్పుడప్పుడు ఒక్కో సమయంలో ఏ జబ్బు లేకపోయినా మనసులో సంతోషం లేకుంటే నా నడుము నొప్పిగా ఉంది అని సాకులు కూడా చెప్తారు. ఎందుకంటే చాలామందికి కాళ్ళ నొప్పులు లేక నడుము నొప్పి ఉంటుంది. చాలాసార్లు నొప్పి లేకపోయినా నాకు నడుము నొప్పి అని చెప్పేస్తారు. అయితే ఇప్పుడు దీని చెకింగ్ ఎలా జరగాలి? నడుము నొప్పి ఉందా లేదా అని చెక్ చేసే థర్మామీటర్ డాక్టర్ల వద్ద ఏమైనా ఉందా? ఎక్స్రే మొదలైనవి తీయించాలి అన్నా చాలా ఖర్చు అవుతుంది. కనుక తనువు గురించి ఏం చూసామో అది వినిపించాం. చాలామంది సేవాదారులు ఇలా కనిపించారు. మీరందరూ కూడా సేవాదారులే, ఇది కేవలం టీచర్ల విషయమే అని భావించకండి. ప్రవృత్తిలో గృహస్థంలో ఉండే మీరు కూడా సేవాదారులే కదా. లేక సెంటర్లలో ఉండేవారు మాత్రమే సేవాదారులా? ప్రవృత్తిలో ఉండే మీరు కూడా సేవాదారులే. ఒకసారి మీ ఇళ్ళకు కూడా వచ్చి చూస్తాము, ఎలా నిద్రిస్తారు, ఎలా లేస్తారు, డబల్ బెడ్ ఉందా లేక సింగిల్ బెడ్ ఉందా అని చూస్తాము. ఇది ఈరోజుటి సమాచారం. ఇప్పటి సమయానుసారం మందులు తినడం పెద్ద విషయము అని అనుకోకండి. ఎందుకంటే కలియుగం యొక్క వర్తమాన సమయంలో అన్నిటికంటే శక్తిశాలి ఫలాలు ఈ మందులే. రంగురంగుల మందులు ఉంటాయి కదా, ఇవే కలియుగ అంత్యం యొక్క ఫలాలు. కనుక ప్రేమతో తినండి. అప్పుడు మందులు జబ్బును గుర్తు చేయవు. ఒకవేళ మందులను కష్టంగా తింటే అవి జబ్బును గుర్తు చేస్తాయి. శరీరాన్ని నడిపించేందుకు ఒక శక్తిని నింపుతున్నాము అనే స్మృతితో మందులు తింటే అవి జబ్బును గుర్తు చేయవు, సంతోషాన్ని ఇప్పిస్తాయి. కనుక కేవలం 2-3 రోజుల్లో జబ్బు బాగైపోతుంది. ఈ రోజుల్లో చాలా కొత్త ఫ్యాషన్ ఏమిటి అంటే, కలియుగంలో ఈ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువ మందులను కనుగొంటూ ఉన్నారు, లేక రకరకాల థెరపీలను కనుగొంటూ ఉన్నారు. ఈరోజు ఫలానా థెరపీ, ఈరోజు ఫలానా థెరపీ అని క్రొత్తవి కనుగొంటున్నారు. ఇవి కలియుగ సీజన్ యొక్క శక్తిశాలి ఫలాలు కనుక భయపడకండి. కానీ మందులు అనే స్మృతితో జబ్బు అభిమానిగా అయి తినకండి. శరీరానికి జబ్బులైతే రానే వస్తాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. కనుక జబ్బులతో ఎప్పుడు భయపడకండి. జబ్బు వచ్చింది, దానికి కొద్దిగా ఫలాలు తినిపించి వీడ్కోలు ఇచ్చేయండి ట్యాబ్లెట్స్ ద్వారా. ఇది తనువు యొక్క రిజల్ట్. తర్వాత ఇంకా ఏం చూశారు? మనసులో ఏం చూశారు? ఒక శుభ సమాచారం ఏం చూశారు అంటే, చాలా వరకు ప్రతి సేవాదారి మనసులో తండ్రిపై ప్రేమ మరియు సేవ పట్ల ఉత్సాహం రెండూ ఉన్నాయి. మిగతా 25% మంది కొంత కష్టంతో నడుస్తున్నారు, వారిని వదిలేయండి. కానీ చాలామంది మనసులో ఈ 2 విషయాలు, ప్రేమ, సేవ, సేవ పట్ల ఉత్సాహం, ఈ 2 విషయాలు చూశారు. ఇంకా ఏం చూశారు అంటే, తండ్రిపై ప్రేమ ఉన్నందున స్మృతిలో కూడా శక్తిశాలిగా కూర్చోవాలి, నడవాలి, సేవ చెయ్యాలి అని చాలా అటెన్షన్ ఇస్తున్నారు. కానీ ఏ ఆట జరుగుతుంది అంటే, స్మృతి అనే సీటుపై మంచి రీతిగా సెట్ అయి కూర్చోవాలి అని అనుకుంటారు. కానీ కొంత సమయం వరకు అయితే సెట్ కూడా అవుతారు, తర్వాత కదలడం ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు చిన్న పిల్లలను ఎక్కువ సమయం ఒక సీట్లో కూర్చోబెడితే వారు తప్పకుండా కదులుతారు కదా. అలా మనస్సు కూడా ఒకవేళ మీ కంట్రోల్లో, మీ ఆర్డర్లో లేకుంటే కొంత సమయం అయితే చాలా బాగా కూర్చుంటారు, నడుస్తారు, సేవ కూడా చేస్తారు. కానీ అప్పుడప్పుడు సెట్ అవుతారు, అప్పుడప్పుడు అప్సెట్ కూడా అవుతారు. దీనికి కారణం ఏమిటి? సెట్ అవ్వాలి అని కోరుకుంటారు, కానీ అప్సెట్ ఎందుకు అవుతారు? కారణం ఏమిటి? 1 ఏకాగ్రత శక్తి, 2 దృఢతా శక్తి యొక్క లోపం ఉంది.
ఇలా కూర్చుంటాము, ఈ అనుభవం చేస్తాము, తర్వాత ఈ సేవ చేస్తాము, తర్వాత ఇలా నడుచుకుంటామని చాలామంది ప్లాన్లు ఆలోచిస్తారు. కానీ కర్మ చేయడంలో లేక కూర్చొని కూర్చొని కూడా దృఢతా శక్తి తగ్గిపోతుంది. మనస్సు, బుద్ధి ఇతర విషయాలలోకి వెళ్ళిపోతుంది. పనిలో బిజీగా లేకపోయినా ఈ వ్యర్థ సంకల్పాలు అనేవి చాలా పెద్ద పని. ఇవి తమ వైపుకు ఆకర్షిస్తాయి. కనుక స్థూలమైన పని లేకపోయినా దృఢతా శక్తి యొక్క లోపము కారణంగా మనస్సు, బుద్ధి సీట్లో సెట్ అయ్యేందుకు బదులు అలజడిలోకి వచ్చేస్తాయి. బాప్దాదా మీ అందరికీ ఏ పనినైతే ఇచ్చారో దానిని చూశారు. బాప్దాదా వద్దకు అందరి చీటీలు చేరుకున్నాయి. కానీ చాలామంది పిల్లలు చాలా చతురులు, అనగా అతి తెలివి. ఏ చతురత చేస్తారు అంటే చీటీ వ్రాస్తారు కానీ పేరు వ్రాయరు. బాబాకైతే తెలుసు కదా అని భావిస్తారు. బాబాకు తెలుసు అయినా కూడా పని ఇచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేయాలి కదా. ఇలా వ్రాసుకొని రండి అని టీచర్ చెప్పారు అనుకోండి. అప్పుడు మీరు టీచర్తో నాకు ఇది వ్రాయడం వస్తుంది అని మీకు తెలుసు కదా అని అంటే టీచర్ అంగీకరిస్తాడా? కనుక చాలామంది పేరే వ్రాయడం లేదు. కానీ ఏ గ్రూపుకు ఏ పని ఇచ్చారో చాలా వరకు అందరూ మేము డైమండ్ జూబ్లీ వరకు ఈ పని చేసి చూపిస్తాము అని సంతోషకరమైన విషయాన్ని వ్రాశారు. ఇలా చాలామంది వ్రాశారు. మీకు కూడా ఇదే సంకల్పం ఉందా? జీవన్ ముక్తులుగా అయిపోతారా? ఒకవేళ అన్ని విషయాల నుండి ముక్తులుగా అయిపోతే ఎలా అవుతారు? జీవన్ ముక్తులుగా అవుతారు కదా. కనుక అందరూ తమ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని బాగా చూపించారు. విదేశం వారు కానీ దేశం వారు కానీ అందరి ఉత్సాహాలు బాగున్నాయి. చాలా కొంతమంది మాకు సమయం పడుతుంది అని వ్రాశారు. భలే, వారికి పట్టనివ్వండి. మీరైతే జీవన్ముక్తులుగా అయిపోండి. కనుక రిజల్ట్లో ఏం చూశారు అంటే డైమండ్ జూబ్లీలో ఏదో కొంత చేసి చూపించాలి అనే ఉత్సాహం అందరిలో ఉంది. బాప్దాదా చూశారు ఎంతగా స్వయాన్ని డైమండ్గా చేసుకోవాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయో అంతగానే డైమండ్ జూబ్లీ సంవత్సరంలో సేవా ప్లాన్స్ కూడా చాలా వేగంగా తయారు చేశారు. ప్లాన్లు వేగంగా తయారు చేసినందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ సేవ యొక్క బరువు చాలా ఉంది కనుక స్థితి కొద్దిగా హెచ్చు తగ్గులైంది అని అనకండి. బాప్దాదా ఇది కోరుకోవడం లేదు. ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో అది సేవ కాదు, స్వార్థం. ఏదో ఒక స్వార్థమే హెచ్చు తగ్గులయ్యేందుకు నిమిత్తం అవుతుంది. ఎప్పుడైతే స్వంత లేక ఇతరుల స్వార్థం పూర్తి అవ్వదో అప్పుడు సేవలో అలజడి అవుతుంది. కనుక స్వార్థం నుండి అతీతంగా మరియు సర్వుల సంబంధంలో ప్రియంగా అయ్యి సేవ చేయండి. అప్పుడు డైమండ్ జూబ్లీలో డైమండ్గా అయ్యి డైమండ్ జూబ్లీని జరుపుకుంటాము అని ఏ సంకల్పం చేశారో లేక లక్ష్యం ఉంచుకున్నారో అది పూర్తి అవ్వగలదు. సగమే గుర్తు పెట్టుకోకండి. చాలామంది ఎలాంటి జవాబిస్తారు అంటే డైమండ్ జూబ్లీని జరుపుకోవాలి కనుక జరుపుకున్నాము, అందులో బిజీ అయిపోయాము అని అంటారు. కానీ బాప్దాదా చెప్పిన 2 మాటలు గుర్తుంచుకోండి. సగం కాదు, డైమండ్గా తయారై డైమండ్ జూబ్లీని జరుపుకోవాలి. ఒకటి డైమండ్గా తయారు కావాలి, రెండవది డైమండ్ జూబ్లీ జరుపుకోవాలి. కేవలం జరుపుకోవడం కాదు, తయారై డైమండ్గా జరుపుకోవాలి. జరుపుకున్నాం కదా అని మీకు కావలసిన అర్థాన్ని మాత్రమే తీసుకోకండి, కానీ తయారై జరుపుకున్నారా? డైమండ్గా తయారై డైమండ్ జూబ్లీని జరుపుకోవడమే డైమండ్ జూబ్లీ యొక్క లక్ష్యం. కనుక సగము లక్ష్యాన్ని మాత్రమే పూర్తి చేయకండి. తయారవ్వాలి మరియు జరుపుకోవాలి, రెండూ చేయాలి. కేవలం తయారవ్వడం కాదు, కేవలం జరుపుకోవడము కాదు, రెండూ జత జతలో ఉండాలి. ఎప్పుడైతే మీరు డైమండ్ జూబ్లీ కొరకు లేక డైమండ్గా అయ్యే ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారో మీ అందరికంటే ముందే మాయ కూడా ప్లాన్లు తయారు చేస్తూ ఉంటుంది అని మీకు తెలుసు. కనుక ఏం చెయ్యాలి? బాబా, ధైర్యం తక్కువైపోయింది, మాయ చాలా తీక్షణమైనది, మాయను మీ వద్ద ఉంచుకోండి అని చెప్పకండి. రాజ్యమైతే మీరు చేస్తారు, మాయను బాబా సంభాళించాలా?
రాజ్యమైతే మీరే చేయాలి కదా. మాయా జీతులే జగత్ జీతులుగా అవుతారు. కనుక మాయను జయించకుండా జగత్ జీతులుగా ఎలా అవుతారు? కనుక దయచేసి నలువైపులా అటెన్షన్ ఉంచుకోండి. అర్థమైందా? మంచిది. బాబా ఏదైతే చక్కెర వేశారో దాని సమాచారాన్ని సగమే వినిపించారు. తనువు, మనస్సు ఈ రెండింటి గురించి. తర్వాత మిగతా సగము వినిపిస్తారు. కొన్ని సెంటర్లు చాలా బాగా అలంకరింపబడి ఉన్నాయి. కొన్ని సాధారణంగా ఉన్నాయి. కొన్ని చాలా రాయల్గా ఉన్నాయి. కొన్ని మధ్యస్థంగా ఉన్నాయి. చాలామంది సెంటర్ రాయల్గా అనిపించాలి, ఎవరైనా విఐపీలు వస్తే వారికి సెంటర్ బాగుంది అని అనిపించాలి అని భావిస్తున్నారు. కానీ ఆది నుండి ఇప్పటి వరకు బ్రాహ్మణుల నియమం ఏమిటి అంటే చాలా సాధారణంగానూ ఉండరాదు, చాలా రాయల్గా కూడా ఉండరాదు, మధ్యస్థంగా ఉండాలి. బ్రహ్మబాబా చాలా సాధారణంగా కనిపించేవారు మరియు ఉండేవారు. కానీ ఇప్పుడు సాధనాలు ఉన్నాయి, సాధనాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అయినా కూడా ఏ కార్యం చేసినా మధ్యస్థంగా ఉండేలా చేయండి. వీరేం చేస్తున్నారో తెలియదు అని కూడా ఎవ్వరూ అనరాదు. అంతేకాక ఇప్పుడే వీరిది రాజుల ఆడంబరంగా అయిపోయింది అని కూడా అనరాదు. కనుక ఈ రోజుటి పాఠం ఏమిటి? అన్నిటి నుండి ముక్తులుగా అయితే అయిపోయారు కదా, అన్నిటి నుండి ముక్తులుగా అవుతాము అని ప్రతిజ్ఞ చేసేసారు కదా, పక్కాగా చేశారు కదా, లేక ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టమని అంటారా? పక్కాగా ఉండాలి. డైమండ్ జూబ్లీలో మాయపై బాగా ప్రతీకారం తీర్చుకోండి. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, తక్కువైన వారు ఏమీ కాదు కదా. మంచిది. డబల్ విదేశీయులు కూడా చాలామంది వచ్చారు. డబల్ విదేశీయులు స్థాపనా కార్యంలో డబల్ శోభ. ఎంత శ్రమతో యుక్తితో ఇక్కడికి చేరుకుంటారో బాప్దాదాకు తెలుసు. ఒకవేళ ప్రేమ తక్కువ ఉంటే చేరుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. బాప్దాదా ఒకవైపు ధనం విలువ పడిపోయింది అని వింటున్నారు. 2వ సంవత్సరం చూస్తే విదేశీయులు ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు. కనుక ధైర్యం అంటే ఇదే. రష్యా గ్రూపు కూడా వచ్చింది కదా. రష్యా వారు టికెట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? వీరి కథలు వినేందుకు చాలా బాగుంటాయి. టికెట్లు ఎలా సేకరిస్తారో ఆ కథలు చాలా బాగుంటాయి. ఇవన్నీ జరగాల్సిందే. డాలర్ కానీ పౌండ్ కానీ అన్ని కాగితాలే కదా. కనుక పేపర్ ఎంతవరకు నడుస్తుంది, చెల్లుతుంది? బంగారుకు విలువ ఉంది, వజ్రాలకు విలువ ఉంది, కాగితానికి ఏ విలువ ఉంది? ధనం విలువ పడిపోవాల్సిందే. మీ ధనం అయితే అన్నిటికంటే ఎక్కువ విలువైనది. ఉదాహరణకు ప్రారంభంలో ఓం మండలి ప్రపంచంలోనే ధనవంతమైనది అని వార్తాపత్రికలలో వేయించారు కదా. అప్పుడు సంపాదనకు సాధనాలు ఏమీ లేవు. బ్రహ్మబాబా జతలో ఒకరిద్దరు మాత్రమే సమర్పణమై ఉన్నారు. అయినా ప్రపంచంలోనే ధనవంతమైనది ఈ సంస్థ అని వేయించారు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే స్థూలమైన అలజడి జరుగుతుందో అప్పుడు మీరు వార్తాపత్రికలలో వేయించాల్సిన అవసరం లేదు. వార్తాపత్రికల వారే మీ వద్దకు వస్తారు. బ్రహ్మకుమారీలు ప్రపంచంలోనే ధనవంతులు అని వారు స్వయమే వార్తాపత్రికలలో వేస్తారు, టీవీలో చూపిస్తారు. ఎందుకంటే ఏమి జరిగినా మీ ముఖాలు మాత్రం మెరుస్తూ ఉంటాయి. రోజు అంతటిలో తినేందుకు రొట్టె కూడా లభించకపోయినా మీ ముఖాలు మెరుస్తూ ఉంటాయి. నలువైపులా దుఃఖం ఉంటుంది, అయితే మీరు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. దీనినే పిల్లికి చెలగాట, మీలుకకు ప్రాణ సంకటం అని అంటారు. అందుకే ఈరోజు బాప్దాదా చెప్పారు, ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులుగా ఉన్నారో, బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠ జీవితం యొక్క లక్ష్యం కలిగి ఉన్నారో వారి విశేషత ప్రసన్నత. ఎవరైనా తిడుతూ ఉన్నా అప్పుడు కూడా మీ ముఖంపై దుఃఖపు అలలు రాకూడదు. ప్రసన్న చిత్తులుగా ఉండాలి. తిట్టే వారు కూడా అలసిపోతారు, ఇలా అవుతుందా. అంతేకాని వారు 1 గంట మాట్లాడారు, నేను కేవలం 1 సెకండ్ మాట్లాడాను అని అనరాదు. సెకండ్ కూడా మాట్లాడారు లేక ఆలోచించారు, ముఖంపై అప్రసన్నత వచ్చింది అంటే ఫెయిల్ అయినట్లే. ఇంత సహించారు కదా, 1 గంట సహించారు. తర్వాత గాలి బుడగ నుండి గ్యాస్ బయటకు వచ్చేసింది. ఇలాంటి గాలి బుడగగా అవ్వరాదు. ఇంకా మీకేం కావాలి? తండ్రి లభించారు, అన్నీ లభించాయి. మీరు ఈ పాటనే పాడతారు కదా,
అలాంటి సమయంలో ఇలాంటి విషయాలను నేనేమేం చెప్పి ఉంటానో ఆ విషయాలను గుర్తు చేసుకుంటే మీ ముఖం మారిపోదు. అలాగని వారి ఎదురుగా గట్టిగా నవ్వాలి అని కాదు. అలా చేస్తే వారు ఇంకా వేడిగా అయిపోతారు. ప్రసన్నత అనగా ఆత్మిక చిరునవ్వు, బయటికి కనిపించేది కాదు, ఆత్మిక చిరునవ్వు. కనుక ఈ రోజుటి పాఠం ఏది? సదా డబల్ అనగా అప్రసన్నత నుండి విముక్తులుగా మరియు ప్రసన్నత యుక్తులుగా ఉండాలి. అర్థమైందా? మంచిది. నలువైపులా ఉన్న బాప్దాద యొక్క ప్రేమ స్వరూపాత్మలకు సదా స్వయాన్ని అప్రసన్నత నుండి ముక్తులుగా చేసుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా స్మృతి 1 మరియు 2 సేవల బ్యాలెన్స్ ద్వారా సేవలో సఫలత పొందుకునే భాగ్యశాలి ఆత్మలకు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే ఉత్సాహాలలో ఉండే దేశ విదేశాలలోని పిల్లలందరికీ తండ్రికి తమ శుభ సమాచారాన్ని వ్రాసేవారు, తమ సేవ యొక్క ఉమంగాన్ని ఉంచుకునేవారు. ఇలాంటి తండ్రి యొక్క సదా స్నేహి మరియు సమీప పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: అఖండ స్మృతి ద్వారా, తెగిపోనటువంటి స్మృతి ద్వారా విఘ్నాలకు వీడ్కోలునిచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సంగమ యుగము విఘ్నాలకు వీడ్కోలునిచ్చే యుగం. దేనికైతే అర్ధకల్పం కొరకు వీడ్కోలు ఇచ్చారో దానిని మళ్ళీ రానివ్వకండి. 1. మేము విజయ రత్నాలము. 2. మాస్టర్ సర్వశక్తివంతులము. నేను విజయరత్నాన్ని మరియు మాస్టర్ సర్వశక్తివాన్ అని సదా గుర్తుంచుకోండి. ఈ స్మృతి అఖండంగా ఉంటే ఈ జ్ఞాపకం కూడా, నేను విజయరత్నాన్ని, మాస్టర్ సర్వశక్తివాన్ అనేది అఖండంగా ఉంటే శక్తిశాలి ఆత్మల ఎదురుగా మాయ యొక్క విఘ్నాలు రాలేవు. విఘ్నం వచ్చింది తర్వాత దానిని తొలగించుకున్నారు అంటే అఖండము, స్థిరము అని అనరు. కనుక సదా అనే శబ్దంపై అటెన్షన్ ఉంచాలి. సదా స్మృతిలో ఉండడం ద్వారా సదా నిర్విఘ్నంగా ఉంటారు. అంతేకాక విజయ డంకా మోగుతూ ఉంటుంది. స్లోగన్: ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేసుకోవడమే. ఒకరు చెబితే కాదు, నేను బాబా సేవ చెయ్యాలి అని మీకు మీరు ఆఫర్ చేసుకోవడమే బాప్ దాదా నుండి ఆఫరిన్ అనగా అభినందనలను తీసుకోవడం. అవ్యక్త ఇషారా: సమస్యల నుండి ముక్తులై సమాధాన స్వరూపులై ఇతరులను కూడా సమస్య ముక్తుగా సమాధాన స్వరూపులుగా తయారు చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా గాయనం ఉందో పాండవులు అంతిమ సమయంలో ఎత్తైన పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయారు అని, అనగా స్వయం దేహ అభిమానము దుఃఖ ప్రపంచం యొక్క ప్రభావం నుండి అతీతంగా ఉన్నత స్థితిలో స్థితమయ్యారు. అలాగే మీరు పిల్లలు మీ ఉన్నత స్థితిలో స్థితమై సాక్షిగా ఉంటూ క్రింద వాటిని ఆటలాగా చూసినట్టయితే అన్ని సమస్యలు సమాధాన స్వరూపంలోకి పరివర్తన కాగలవు. ఇదేమిటి, ఇది ఎలా అవుతుందో, మాకేమవుతుందో, ఇలా ఏ ప్రకారమైన ప్రశ్నల యొక్క అలజడిలోకి వెళ్ళరు. ఇలాంటి స్థితిలో ఉండేవారే విజయీ రతన్ కాగలరు. ఓం శాంతి.